కిడ్నీ స్టోన్స్ కి గాల్ బ్లాడర్ స్టోన్స్ కి తేడా ఏంటి, అన్నిటికీ ట్రీట్మెంట్ ఒకటేనా, ఈ వీడియోలో తెలుసుకోండి. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ మువాజ్ డి హర్ష, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్, బెరియాట్రిక్, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ అట్ జ్యోతి హాస్పిటల్స్, మిర్యాలగూడ. కిడ్నీ స్టోన్స్ కి వచ్చేసరికి స్టోన్ సైజ్ బట్టి ట్రీట్మెంట్ అనేది మారుతూ ఉంటుంది. చిన్న స్టోన్స్ అయితే బై అండ్ లార్జ్ మెడిసిన్స్ తో రెస్పాండ్ అవుతుంది. అదే కొంచెం పెద్ద స్టోన్స్ అయితే కనుక డిఫరెంట్ మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నిక్స్ ద్వారా సర్జరీ చేసి స్టోన్ అనేది తీసేయడం జరుగుతుంది అన్నమాట. అదే గాల్ బ్లాడర్ స్టోన్స్ అయితే వెరీ ఎర్లీ స్టేజెస్, అంటే ఇసుక స్టేజ్ ఆర్ స్లడ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మాత్రమే మెడిసిన్స్ కి కొంచెం రోల్ ఉంటుంది. వన్స్ గాల్ బ్లాడర్ లో స్టోన్స్ ఫామ్ అయ్యాక మెడిసిన్స్ తోటి యూజ్ ఏమీ లేదు, కంపల్సరీ సర్జరీ చేయించుకోవాల్సిందే. బట్ డోంట్ వరీ, గాల్ బ్లాడర్ యొక్క సర్జరీ అనేది వెరీ మైనర్ సర్జరీ. బై అండ్ లార్జ్ ఇట్స్ ఏ డే కేర్ ప్రొసీజర్. అంటే ఎర్లీ మార్నింగ్ సర్జరీ చేసుకుంటే కనుక బై ఈవినింగ్ మీరు హ్యాపీగా డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చు. 3-4 days లో ఆఫీస్ కూడా వెళ్ళిపోవచ్చు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అన్ని స్టోన్స్ కి ట్రీట్మెంట్ ఒకటే కాదు. ఆ స్టోన్స్ ఎక్కడున్నాయి అండ్ ఆ స్టోన్ సైజ్ ఎంత ఉంది అండ్ అవి మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది పెడుతుంది అనే దాని మీద ట్రీట్మెంట్ అనేది వేరీ అవుతుంది. ఏ స్టోన్స్ వచ్చినా బాగా నీళ్లు తాగరా అవే పడిపోతాయని మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోలు షేర్ చేయండి.